గోపికిషన్. నా పూర్వ బాధ్యత శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనులు నిర్వహిస్తూ ఉన్నా. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం నచ్చి అయోధ్యలో రామమందిర నిర్మాణం మరియు 370 ఆర్టికల్ మరియు సిఏ లాంటివి కూడా సాధించే ఒక ఘనత ఉన్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు. అలాగే మన జిల్లాలో పసుపు బోర్డు తీసుకొచ్చి మరియు నిజాం షుగర్ ఫ్యాక్టరీని కూడా ఓపెన్ చేయడానికి మాట ఇచ్చిన అమిత్ షా గారు కానీ మరియు జిల్లా ఎంపీ అరవింద్ గారు కానీ వీరందరి నాయకత్వం నచ్చి ఈరోజు నేను ఒక 200 మందితో బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అరవింద్ అన్న నాయకత్వం నచ్చి ఆయన చేసే పని విధానం నచ్చి ఈరోజు మేము కూడా మా వంతుగా దేశం కోసం రామరాజ్యం కోసం హిందూ ధర్మ రక్షణ కొరకు మేము కూడా ఒక ఉడతా భక్తిలాగా ఉండాలని చెప్పేసి బీజేపీలో చేరడం జరిగింది. ధర్మపురి అరవింద్ గెలుస్తాడా? 100% ధర్మపురి అరవింద్ గెలుస్తాడు. పక్కానా? పక్కా. అక్కడ మోడీనా? సెంట్రల్లో మోడీ ఉంటాడు, జిల్లాలో ఏడి ఉంటాడు, రాష్ట్రంలో 10 సీట్లు కూడా ఈరోజు ఎంపీ సీట్లు బీజేపీ గెలుస్తూ ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ కూడా ఫామ్ అయి ఇక్కడ బీజేపీ ముఖ్యమంత్రి కూడా ఉంటాడని చెప్పేసి మేము పూర్తి విశ్వాసంతో ఈరోజు బీజేపీ పార్టీలో అరవింద్ అన్న నాయకత్వంలో మరియు లోకల్ లీడర్ మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు కానీ మరియు నరసింహారెడ్డి అన్న గారి నాయకత్వంలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ కుర్రోళ్ళ శ్రీధర్ గారు మరియు లోకల్ లీడర్ తదితరులు అందరి సమక్షంలో జాయిన్ కావడం జరిగింది. బోధన్ లోకల్ అన్న మీది? నాది బోధన్ లోకల్. ఇదే గల్లీ, ఇదే ఇల్లు. సామాన్యులకు అందుబాటులో ఉంటాడు ఎంపీ గారు? ఉంటారు. పక్క కార్యకర్తలందరికీ అందరికీ అందుబాటులో ఉంటాడు. ఎంతోమందికి ఆయన సొంత ఫౌండేషన్ నుంచి ఆపరేషన్లు చేయించడము, డొనేషన్లు ఇవ్వడం అనేది ఎన్నో జరిగినాయి. కొంతమంది ఎవరో ఆయన ఉన్న ఒక పరిస్థితుల బట్టి సమయం ఇవ్వలేకపోతే దాన్ని ఒక భూతద్దంలో పెట్టి దాన్ని పెద్దగా చేసి ఎలక్షన్ టైంలో ఏదో సాధించాలనుకుంటారు. మళ్ళీ అందరు హిందుత్వవాదులమే జై శ్రీరామ్ అని గట్టిగా అంటాం. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అరవింద్ అన్నకు మళ్ళీ మనం ఇక్కడ ఎంపీగా గెలిపించుకొని మన జిల్లాని ఇందూరు జిల్లాగా మార్చుకోవాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి. పసుపు బోర్డు వచ్చినట్టేనా? వచ్చినట్టే కదా. అంతేనా? అంతే. అక్కడ పక్కగా మోడీ, ఇక్కడ ఏడి. అంతేనా? ఏడి. ఎవరెన్ని ఆపినా కూడా అంటే ధర్మపురి అరవింద్ ఎంతమంది ఆపినా పబ్లిక్ మాత్రము ఇనే ప్రసక్తే లేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్. జై శ్రీరామ్. మోడీ గెలుస్తాడా మళ్ళీ ఈసారి ప్రధానమంత్రి? ఖచ్చితంగా 400 సీట్లు బీజేపీ ఖచ్చితంగా కొడుతున్నది. దేశంలో మోడీ ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నారు. మీరు బీజేపీ కార్యకర్తనా? పూర్వం శివసేన కార్యకర్త, బోధన్ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్న ఈరోజు మా గోపికిషన్ అన్న గారి నాయకత్వం, అందులో ఆయనతో పాటు 200 మంది మేము బీజేపీలో అరవింద్ అన్న గారి సమక్షంలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. బోధనా? ఇది బోధన్ నియోజకవర్గమేనా? బోధన్ నియోజకవర్గం. ఇక్కడ మరి ఎవరు ఎంపీ ఎవరైతారంటూ? నెక్స్ట్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న పక్కాగా భారీ మెజారిటీతో పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఈ ఎలక్షన్ ఖచ్చితంగా ఆయన 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నాడు. ఇది పక్కా. ఏమన్నా అంటే పైసలు ఇట్లా తీసుకుంటాడు ఎంపీ గారు? పైసలు అనే మాట ఆయనకు అవసరం లేదు. ఆయన దగ్గర ఉన్నది 10 మందికి పంచేతత్వం తప్ప 10 మంది దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకునే అలవాటు ఆయనకు లేదు. చాలా మంది చిన్నపిల్లలకు ఆయన సొంత ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజెంట్ స్టిల్ ఇప్పటికి కూడా ఆ కార్యక్రమాలు జరుపుతూనే ఉన్నారు. ప్రజలందరూ ఈసారి మళ్ళీ అరవింద్ అన్నని గెలిపేయడానికి ప్రతి ఒక్కళ్ళు, ఓన్లీ బీజేపీ కార్యకర్త కాదు, హిందూ అనే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయనను గెలిపించుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ప్రతి ఒక్కరు డిసైడ్ అయి ఉన్నారు. షోపుటప్ అనేది ఆయనకు బీఆర్ఎస్ లో ఇట్లా ఉండే కదా 5-6 కార్లు అలా రాబోయేది. కవితమ్మ అనేది పైసల మనిషి. ఆమె వచ్చినట్టు అరవింద్ అన్న వస్తాడు అనేది అది ఉత్తమ ముచ్చట. అరవింద్ అన్న ఒక కారు, అంతకు మించి ఇంకోటి ఉంటే 2 కారు. ఆయన సెక్యూరిటీ కామన్ మ్యాన్ లెక్క. నిజంగా చెప్తానా లేకపోతే కార్యకర్త? నిజంగానే ఉన్నదన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అరవింద్ అన్న ఎట్లా ఉంటాడు, ఏం కథ ప్రతి కార్యకర్తకు అడిగినా తెలుసు. గ్రామాల పైన అడిగినా చెప్తారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు. పక్కాగా. మోడీ పక్క, ధర్మపురి అరవింద్ అన్న పక్క, మోడీ 400 సీట్లతో పక్క. ఇది రాసి పెట్టుకోండి. ఇప్పుడు మీ బోధన్ నియోజకవర్గంలో కూడా బాగానే రాబోయే రోజులలో మున్సిపాలిటీ కైవసం చేసుకుంటాం, అలాగే అసెంబ్లీ కూడా కైవసం చేసుకుంటాం. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూడా బలపరుస్తాం. ఏం పేరు అన్న మీ పేరు? గౌతమ్ అన్న పేరు. బోధన్ బీజేపీ కార్యకర్త.